టీ గారు హైదరాబాద్ రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత అబ్కి బార్ బీజేపీ సర్కార్ అని చెప్పని ఆయన పదే వాళ్ళందరితో నినాదాలు ఇచ్చి చేసిన తర్వాత ఈ నేపథ్యంలో మళ్ళీ కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ సమావేశానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి ఏ స్ట్రాటజీ అనేటువంటిది మాట్లాడారు. అసలు ఈ సమావేశం ఇంత సడన్ గా, అంతకు ముందు కూడా ఎక్కడ దీని గురించి ఇది లేదన్నట్టుగా ఒక్కసారిగా మళ్ళీ వాళ్ళందరినీ పిలవడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది ఏంటి అనేది మనకంటే కూడా దేవి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారండి మనతో, బిఆర్ఎస్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయన. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. తాజాగా అనేక పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్య నాయకులతో సమావేశం అవటాన్ని, ఒక కీలక సమావేశంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకోవడాన్ని ఎలా చూస్తారు దీన్ని? అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మా ప్లీనరీ 27వ తారీఖు నాడు ముఖ్యమైనటువంటి నాయకులతో తెలంగాణ భవన్ లో జరిగింది. ఆ భవన్ లోనే మేము కొన్ని విషయాల మీద కేసీఆర్ గారు మాకందరికి కూడా మార్గనిర్దేశనం చేశారు. అందులో ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి సంబంధించినటువంటి సభ్యత్వం క్యాంపెయిన్ మొదలు పెట్టాలనేటువంటిది ఒకటి. రెండవది, గత 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల వైఫల్యం, 6 గ్యారంటీలు కానీ 420 హామీలతో పాటు అదనంగా అనేక సమస్యలు ప్రజల మీదకి తోస్తున్నటువంటి సందర్భం. అది మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, వడ్ల కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో కావచ్చు, ఇవన్నీ కూడా అనేక రకాల సమస్యలు రోజు వచ్చి ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజలకు అండగా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మనం ఒక ప్లానింగ్ కార్యాచరణ చేసుకోవాలి. ఆ కార్యాచరణలో భాగంగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి సమస్యల మీద స్పందిస్తూనే లాంగ్ రన్ గా వచ్చే సంవత్సరం కాలం పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాల మీద, ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక రాజీ లేని పోరాటం చేయాలనేటువంటి విషయాన్ని వారు స్పష్టంగా నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమైనటువంటి నాయకులతో, అంటే మొన్ననేమో చాలా విస్తృత స్థాయి సమావేశంలో ఒక 280 మంది 300 మంది నాయకులతో సమావేశం జరిగింది. ఇవాళ కేవలం ఒక 15 నుంచి 20 మంది లోపే ముఖ్యమైనటువంటి నాయకులతో ఈ కార్యాచరణ 27 నాడు తీసుకున్నటువంటి కార్యాచరణతో పాటు ఇంతకుముందు పెద్దలు విజయబాబు గారు అన్నట్టు ఇటీవల జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, ఎందుకంటే రాజకీయంగా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల తర్వాత మోదీ గారు తెలంగాణకు రావడం, తెలంగాణలో ఆయన ప్రసంగం తీరు, ఈ విషయాలు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, కొత్తగా బండి సంజయ్ గారు విషయంలో కూడా వస్తున్నటువంటి అనేక విషయాలు, ఇవన్నీ కూడా సహజంగానే వాటి గురించి చర్చించే ముందు కవిత గారు, కల్వకుంట్ల కవిత గారు టిఆర్ఎస్ అని పెట్టారు పార్టీ. ఆవిడ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. సో ఏదైతే ఫస్ట్ ఐడెంటిటీగా ఉందో ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్, ఇప్పుడు అది ఆవిడ తీసుకోవడం ద్వారా వచ్చే సవాళ్ళని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోబోతుంది? అది ఇప్పుడు సమావేశంలో ఆ విషయం ప్రస్తావనకు వచ్చిందా? ఆ విషయం అసలు మొన్న మా కాన్ఫరెన్స్ లో గానీ ఇప్పుడు గానీ ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పార్టీని వారు క్లోజ్ చేశారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పార్టీ నుంచి వారిని సస్పెన్షన్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ టిఆర్ఎస్ అనేది కొంచెం తెలంగాణ ప్రజల్లో అందరికి కూడా ఒక గుర్తుండిపోయేటువంటి ఒక బాండింగ్, ఉద్వేగానికి సంబంధించినటువంటి పేరు అనేటువంటి అంశంలో అందరికి కూడా ఉంది. కానీ ఎన్నికల కమిషన్ మరి ఎట్లా ఇచ్చింది, ఏంది అసలు అనేటువంటి విషయంలో పక్కకు పెడితే, మేము బీఆర్ఎస్ పార్టీగా గత 3.5 ఏళ్లుగా ప్రజల్లో విస్తృతంగా పోయేటువంటి ప్రయత్నం చేసినాం. మొన్న ఎన్నికల్లో కూడా ఓడిపోయినప్పటికీ కూడా ఒక బలమైనటువంటి స్థానాలు 39 సాధించడం. అట్లాగే మొన్న మున్సిపాలిటీ తర్వాత ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మాకు గుర్తదే, నాయకత్వం అదే, మాకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడో తేడలేదు. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి తీరుకు ఒక 3వ ప్రత్యామ్నాయం కావాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో ఆ రోజు కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ గా మారాలని కొంత మా పార్టీలో చర్చ జరిగిన కేసీఆర్ గారు దాన్ని దోషిపుచ్చడం జరిగింది. మనం బీఆర్ఎస్ పార్టీగానే ముందుకు పోదామనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పారు. అయినా మరి ఇటీవల కవిత గారు టీఆర్ఎస్ పార్టీ పేరు మీద ఆమె రిజిస్ట్రేషన్ చేసుకోవడం, పార్టీ ముందుకు పోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు, వాళ్ళ విధానాలు, ప్రజల్లో ఆమెకు వచ్చేటువంటి
రియాక్షన్ ఆవిడ- మిగతా రాజకీయ పార్టీలాగే ఆ పార్టీని కూడా మేము చూసేటువంటి అంటే అవకాశం. ఆవిడ పార్టీ విధి విధానాలు వాటికన్నా కూడా ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెటెడ్ గా మాట్లాడటం, అంటే ముఖ్యంగా కేసీఆర్ గారు మన మనిషి కాదు మర మనిషి అయిపోయారు, ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మరి డ్యామేజ్ ఏమన్నా? అంటే ఒక్కటండి, ఇవాళ కేసీఆర్ గారిని టార్గెట్ చేయని పార్టీ ఏదండి? భారతీయ జనతా పార్టీ అదే టార్గెట్ చేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ అదే టార్గెట్ చేస్తా ఉంది, వచ్చిన కొత్త పార్టీ అదే టార్గెట్ చేస్తా ఉంది. అన్ని పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి 1-2 పార్టీలు తప్ప మిగతా అన్ని కూడా కేసీఆర్ ను టార్గెట్ చేయడమే ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాగా నిర్ణయించుకొని ప్రతిరోజు కూడా కేసీఆర్ పేరు లేకుండా వారి సభలు జరిగేటువంటి అవకాశం లేదు, వాళ్ళ మీటింగ్లు జరిగేటువంటి అవకాశం లేదు, వాళ్ళ ప్రెస్ మీట్లు జరిగేటువంటి అవకాశం లేదు. వారి దైనందిన కార్యక్రమమే కేసీఆర్ తో మొదలవుతుంది. సహజంగానే మనం వినాయకుడు పూజ చేసినట్టు నిజంగానే ఏదో మనం ఏదైనా మంచి కార్యం చేయబోతే మనం వినాయకుడికి పూజ చేసిన తర్వాత మిగతా వాటికి పూజ చేస్తాం కదా, కొంత విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా. అట్లనే ఇవాళ ఏమైపోయిందంటే తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా ఏది కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి. అంటే ఆయన ప్రభావం తెలంగాణ ప్రాంతంలో గాని తెలంగాణ ప్రజల్లో గాని ఎంత విస్తృతమైనదో, ఇంతమంది రాజకీయ శత్రువుల మధ్య ఇలా ఒక అభేద్యమైనటువంటి రాజకీయ పార్టీగా ముందుకు పోవడమే దానికి ఒక తార్క. సార్ ఆయన ఆబ్వియస్లీ పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు, కానీ కవిత గారు వచ్చిన తర్వాత గతంలో కూడా మనం